మొత్తం మీద మేము బయటకే పోలేదు. ఏమంటే మేమునే ఏరియాలో చికెన్ ఎక్కువ ఉన్నదని చెప్పని మమ్మల్ని బయటకు పోనీలేదు. అలాగే మాకు డ్యూటీలు కూడా తగ్గిపోయినాయి. ఏందో ఎండాకాలం 7వ నెలలు సబ్బాయిగా పనులు ఉంటాయి. అలాంటిది మాకు పనులే లేవు. అది ఎందువల్ల అర్థం కావడంలే. అంటే కోవిడ్ ఆర్థిక పరిస్థితి తగ్గిపోయిందా, కొనేవాడు లేడా, ఏమి అనేది అర్థం కావట్లా. జీతాల మీద బతకాలంటే ఇది కష్టం. మా ఓటోడు అందులోనూ మాకు అతి తక్కువ జీతం ఇచ్చాడు. ఈడున్న ఇంట్లో డ్రైవర్ కంటే దారుణమైన జీతం ఇస్తాడు. అలాంటిది మేమునే పరిస్థితుల్లో ఈ జీతాల మీద బతకాలంటే అలా కాదు. ఇక్కడ ఈ కోవిడ్లో అలా ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే మనం ఇన్ని రోజుల నుంచి వీడియోలు తీలా, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల కోవిడ్లో వీడియోలు తీయలేకపోయినాము. రేపు మళ్ళీ మాలియా పోతున్నా. మాలియా పోయినా కూడా కొన్ని కొత్త విషయాలు వీడియోలు తీసి మీకు పోస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి సపోర్ట్ చేయండి. 1000 మందికి మనం దగ్గరగా ఉన్నాము. ఇప్పుడు 814 మంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1000 మందికి దగ్గరగా ఉన్నాము. కొంచెం సపోర్ట్ చేస్తే 1000 దారుతాము. అలాగే మంచి వీడియోలు నేనున్న సిచ్యువేషన్ లో డైలీ రొటేషన్ వీడియోలు కూడా చేస్తాను. నేను పోయిన కాడికి మంచి ప్లేస్లు ఉంటే అవి కూడా తీసి పెడతాను, మీకు ఉపయోగపడుతుందేమో. ఇది నేనున్న ప్లేస్ లో నుంచి ఇక్కడ నేనున్న ఏరియా అనమాట. అంటే మా రూమ్ పైన చాలా ప్లేస్ ఉంది. అంటే ఈ మైక్ ఏంటంటే 2.5 దినారు ఇక్కడ మాలియా నుంచి మురగాపు పోయే దారిలో 2.5 దినారు దాదాపు అందరికీ తెలిసిందే ఉంటది. వాడు వాచ్లు కూడా దినార్ నుంచి మొదలవుతాయి. నూస్ దినార్ నుంచి అన్ని స్టార్టింగ్ అవుతాయి. నూస్ దినార్ సామాన్లు కూడా ఉంటాయి అక్కడ. ఆడ కొనుక్కున్నా ఎలా పని చేస్తుంది అనేది కూడా చెక్ చేస్తున్నా దాంతో పాటు.